బీఆర్ఎస్ పాలనలో అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో అన్ని తానై వ్యవహరించారు కేటీఆర్. కీలక నిర్ణయాలతో పాటు అధికారుల అడుగులు ఆయన కనుసన్నాల్లోనే పడ్డాయన్న ప్రచారం ఉండనే ఉంది. అయితే అధికారుల అవినీతి, ఖరీదైన భూముల రిజిస్ట్రేషన్లు, సెటిల్మెంట్లు అన్నీ ఆయన డైరెక్షన్లో ఉన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. కానీ రానున్న రోజుల్లో పరిస్థితి మారడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ రేస్ అంశం రేరా సెక్రటరీ శివబాలకృష్ణ అవినీతి కేసులో కేటీఆర్ పేరు త్వరలోనే బయటకు రానుందన్న టాక్ వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మాట ప్రకారమే 55 కోట్ల రూపాయలు విడుదల అయ్యాయంటూ ఐఏఎస్ అరవింద్ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఇప్పుడు రేరా సెక్రటరీగా పనిచేస్తున్న బాలకృష్ణ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనకు నోటీసు ఇచ్చి ప్రశ్నిస్తే మరోసారి కేటీఆర్ పేరు వెలుగులోకి వస్తుందనే టాక్ వినిపిస్తుంది. శివబాలకృష్ణ పురపాలక శాఖలో కీలకమైన పదవుల్లో కొనసాగడానికి కేటీఆర్ అండదండలే కారణమనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. శివబాలకృష్ణ ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో ఏసీబీ అధికారులు అతని ఇంటితో సహా బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కోట్ల కొద్దీ నగదు, బంగారు ఆభరణాలు, విలువైన ఆస్తుల పత్రాలు, భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు ఇలాంటివెన్నో తవ్వి తీశారు. 8 రోజుల కస్టడీలో వెలుగులోకి వచ్చిన అంశాలు, వీటి వెనుక ఉన్నదెవరు, ఎవరెవరితో ఎలాంటి సంబంధాలున్నాయి, బినామీ పేర్లతో స్థిరాస్తుల కొనుగోళ్ల విషయాలను బయటపెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల వెంచర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు మంజూరయ్యాయి, నిబంధనల ఉల్లంఘన ఏ మేరకు జరిగింది, అసలు పర్మిషన్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, దానివల్ల ప్రయోజనం పొందింది ఎవరు, ఏ స్థాయిలో ఎవరికి ఎంత ముట్టింది, ఎవరికి ఎవరు బినామీలుగా ఉన్నారు, అసలు కేటీఆర్కు ఉన్న సంబంధాలేంటి, ఈ విషయాలన్నీ విచారణలో తేలనున్నాయి.